ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ అన్నదాతలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వానాకాలం సీజన్ ఆరంభమై రోజులు గడుస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కరువు మేఘాలు అలుముకున్నాయి. వర్షాలు కురుస్తాయన్న ఆశతో ఆతృతగా నాటిన పత్తి విత్తనాలు తేమలేక భూమిలోనే మాడిపోతుండగా కొన్ని చోట్ల మొలకెత్తిన పత్తి పీకలు ఎండదెబ్బకు వెండిపోతున్నాయి. మరోవైపు నాట్లు వేసిన వరి పొలాలు సాగునీరందక నెర్రులు జారుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతున్నా అవే పంటలను నమ్ముకొని తాము మరింతగా నష్టపోతున్నామని రైతులు వాపుతున్నారు. ఇక పెట్టుబడులు రాక కౌలు కట్టలేక కౌలు రైతుల పరిస్థితి మరింత వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్టుబడి సాయం అందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే వర్షాలు పడక పత్తి రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకరికల్ పరిధిలోని ఒక వ్యవసాయ భూమిలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే వర్షాభావ పరిస్థితులతో అయితే రైతులు పంటలు వేసి పంటలు కూడా పండగ ఇటు పత్తి కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. పత్తికి సంబంధించినటువంటి గింజలు కూడా మొలకెత్తగా ఏదైతే చనిపోయినటువంటి ఈ మొక్కల స్థానంలో కొత్త గింజలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజులుగా ఒక మోస్తారు వర్షాలు పడడంతో అయితే రైతులు మళ్ళీ ఆశ చిగురించడంతో చావు గింజలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నాడు. ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి? వర్షాలు కూడా లేవు అంటున్నారు. సంవత్సరం వర్షాలు కూడా లేవు సార్. లేకనే నెల రోజులకు పంట వెనకకు పడిపోయింది. మళ్ళీ డబల్ పెట్టవలసి వస్తుంది గింజలు. ఒక్కొక్క ఎకరానికి 10,000 కౌలు తీసుకొని పెట్టుబడులు పెట్టి చాలా లాస్లో ఉన్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఏం ఆదుకునేటట్టుగా లేదు. సరే, దయచేసి అధికారులు ఏమన్నా సహకరిస్తేమని ఆశిస్తున్నాం. ఏమి మాకు ఎక్కడ దోయాక మళ్ళీ ఆశ నిర్ణయాల వర్షాలు పడతాక మళ్ళీ డబల్ పెట్టవలసి వస్తుంది గింజలు. దీని గురించి ప్రభుత్వం ఏదన్నా మాకు సహకరించాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అధికారులు కూడా ఈసారి వర్షాలు సరిగా పడవు, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు వరితో పాటు ఇంకేమైనా మీరు వేసినారా? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఏది వేయలేదు సార్. వరితో పాటుకి పత్తి వేసినాం కానీ ఇక ఏది వేయలేకపోయినా ఏదైనా వేసినా కానీ ఇక్కడ పండే సూచన లేదు. కోతులు చిలుకలు ఇవన్నీ మాకు పంట రానియక చాలాసార్లు నష్టపోయినాం. అవి లేక ఈ పత్తి అన్న వేసుకుందామంటే ఈ పత్తి మీద కూడా చాలా లాస్ అవుతుంది సార్. ఇప్పుడు కౌలు రైతు అని చెప్పేసి అంటున్నారు. కౌలుకు ఎంత తీసుకుంటున్నారు? కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? కౌలు రైతుల పరిస్థితి ఏముంది? పెట్టుబడులు దండగా భూమి కౌలు గట్టంది తప్పదా. అన్ని విధాలుగా చాలా నష్టపోతున్నాం సారు. ఎకరానికి ఎంత ఉంటుంది? ఎకరానికి 10,000 ఉంది మినిమం. 10-12,000 దాకా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు అన్నీ మీద పడి పెట్టుబడేది అన్ని మీద పడే సమస్య ఉంది సారు. ఒక ఎకరానికి పత్తి వేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక ఎకరానికి 30-40,000 దాకా వస్తుంది సారు పెట్టుబడి. ఇక అది 30-40,000 వచ్చినా కానీ ఆ చేతికి వచ్చినాక కూలీల రేట్లు పెరిగినాయి. అంతా 50,000 దాకా వస్తూనే ఉంటుంది పిండి అది అంతా. అయితే ఈసారి వర్షాలు కూడా సరిగా లేవు, కరెంటు కూడా లేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు కదా రైతులు. వర్షం పరిస్థితి ఎలా ఉంది? వర్షం పరిస్థితి కూడా గిట్టిన తడవక ఆడొక మడి ఈడొక అప్పుడొకటి ఇప్పుడొక మడి పెడుతున్నాం. ఇక అది ఆటి పరిస్థితి కూడా అట్నే ఉంది. వర్షాలు లేక ఆ వర్షాలు కూడా తేడాగా లేవు పెట్టిన కాడికి అయినా కానీ. అది కూడా అప్పుడప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉంది. బోర్లు కూడా పోస్తలేవు. ఏదైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని దయచేసి మనవి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ అధికారులను కానీ లేకుంటే ప్రభుత్వాన్ని కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలని కోరుతున్నారు? మాకు ఈ పెట్టుబడులకు కొద్దిగా సాయంగా ఎకరానికి ఇంతో అంతో ఇస్తే మాకు ఈ పెట్టుబడులన్న మీద పడకుండా ఇవ్వాలని కోరుతున్నాం సారు. సో ఇది పరిస్థితి. ఏదైతే వర్షాలు రాక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని చెప్పేసి ఏదైతే పెట్టినటువంటి ఈ పత్తికి సంబంధించినటువంటి గింజలు కూడా మొలకెత్తపోవడంతో ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఏదైతే ఇటు వర్షానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా కరెంటు కూడా సరిగా లేకపోవడం వల్ల పెట్టినటువంటి నారిమళ్ళు కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి ఏదైతే పెట్టుబడి సాయంగా కొంత ఆర్థిక సాయం చేస్తే కొంత మేము ఊరట లభిస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నకరికల్.